మరి ఎడమ ఉన్న 60 పుట్ట పోగదానా మరి 7వ చేత పట్టినా మరి 7 మార్గం మార్గం పెట్టి ఎవరికల్లా ఇవాళ 3 ఏళ్ళ పిల్ల మరి 60 పుట్ట ఉప్పు కదా 7 ఏట మార్గం పెట్టిన నేను యమశిరవైతే మరి ఎవరు బతకని ఎవరు లోకం ఉండబోదన్నదే దేవతంగమయ్య మరి బిడ్డ పేరు ఏమంటే మాలు కడుతున్నాడట మాల కట్టినాడు మరి మాల మీద గిరి పెట్టినాడే గిరి పెట్టిన మరి చిలకల కత్తల కోయంకల మరి 70 కోట్ల దేవంగనాలా కావలు పెట్టినట్ట పెట్టంగా మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళ బాలా ఏమంట ముందు మరి అమ్మవారి ఎల్లమ్మనైనా శంకర ఒక రూపం ఇక్కడ పెడుతున్న ఒక రూపం నేను పూర్వకనగర వెళ్ళిపోతానన్నది మరి ఎల్లమ్మనమ్మ పడుకోవాలి కట్టింది రాలేకుండా 4 దాపింది ముచ్చాలు దాపుకొని ఎండిపోయి జనాలు బయటపోయి జనాలు వేసి మరి ఎల్లమ్మ మరి వానాడు మరి పాప ఎల్లమ్మ అవతారం ఆయనమ్మ పాపని ఎల్లమ్మ అవతారం అయ్యింది పూర్వ గణగణ మనగనైనా పాపనూరు వాడకి ఎప్పుడు ఏర వచ్చిందో పాపన ముల్లయ్య రత్నాబాయి రాధాబాయి మరి 2 భార్య గల్లవాడైనా 6 నెలలకు ఒక లక్కం అంత సేరు బియ్యం 5 పైసలు వాళ్ళ పూట గెలలేక కాలం గడవలేక ఇంటి లోపల ఉన్నదాట వాళ్ళ ఇంటి ముందర ఎవరికల ఎవరో వచ్చినా ఇలా మనకు పట్టేదన్నం దొరుకునేమన్నాడు ఆట భార్య కట్టుకున్న సీర కట్టుకుంటూ మరి భర్త బయటికి ఎప్పుడు వచ్చిండో ఎల్లమ్మ చూసే వరకల్లా దైవరూపంగా ఏర్పడుతుంది ఎల్లమ్మనైనా తల్లి కన్నదో ఎలా నాగది నీ రాజ్యం ఉందో నీ పట్టణం ఉందో నాకు చెప్పమన్నప్పుడైనా మరి ఎల్లమ్మ పాపల ముల్లయ్య మగం చూసి ఏమంటున్నది ఆట ఇక్కడ వారపల్లని ఎవడా శంకరుని బిడ్డ నా పేరు శివనెల్లు మాత మా దేవుడు లోకమన్నది ఆట లోకమనవరే కల్లా పాపల ముల్లయ్య కలగడ వణికిన గాబరపడ్డాడు అమ్మ నీ సేవ చేయలే నీ పూజ కట్టలేను కాదు మా ఇంటి లోపల ఏమి లేదనగానైనా వారి ఎల్లమ్మ 7 అడుగులు వెనకేసింది బాగా పట్టింది 7 మెళ్ళ గుడిసె మీద వేసిందా 7 మెళ్ళ గుడిసె మీద వేసేవరకల్లా 7 మెళ్ళ గుడిసె పడ మారి 7 అంతరాల మాలైతుంది ధనం కలిగింది భాగ్యం కలిగింది బంగారం కలుగుతున్నది కట్టుకున్న సొమ్ములు కలుగుతున్నాయి కట్టుకున్న సీరలు కలుగుతున్నాయి ఆట పాపన వాళ్ళు ఏమంటారు అమ్మ నువ్వు వచ్చినాక మాకు ఇవన్నీ కలిగి అమ్మ నీ సేవ చేస్తా మా ఇంట్లో ఒకరికి రమ్మన్నప్పుడైనా ఏ రోజు కాదు బిడ్డ నేను వచ్చే శుక్రవారం పొద్దు అమాస గడియ కావాలి నీ ఇంటి లోపల 7 తోతులు కావాలమ్మా 7 తోతులు కావాలి మచ్చాటి పొగలు లేపాలి గుగ్గిరం పొగలు